ఈ 11వ వారం నామినేషన్స్ ఫుల్ ఫైర్లో జరిగింది కదా. ఒక్కొక్కరు కరెక్ట్ పాయింట్స్ చెప్పి నామినేట్ చేశారు. లాస్ట్ వీక్ లాగా సేఫ్ నామినేషన్స్ అయితే ఎవరు చేయలేదు. చాలా స్ట్రాంగ్ పాయింట్లు చెప్పి నామినేట్ చేశారు. చాలా గట్టిగా జరిగింది ఈ 11వ వారం నామినేషన్స్ అయితే. అండ్ ఈ 11వ వారం నామినేషన్స్లో ఉన్న వారిలో ఓటింగ్లో ఎవరెవరు ఏ పొజిషన్లో ఉన్నారు అండ్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ ఈ వారం ఓటింగ్ అయితే చాలా గట్టిగా జరిగింది. ఎందుకంటే ఇమానుయల్ అయితే ఫస్ట్ టైం నామినేషన్స్లోకి అయితే వచ్చాడు. 10 వారాల తర్వాత 11వ వారం అయితే నామినేషన్స్లోకి వచ్చారు. కానీ ఇమానుయల్ మాత్రం చాలా గట్టి ఫైట్ ఇచ్చాడు అబ్బా. అసలు ఓటింగ్లో మాత్రం ఇమానుయల్ ఫ్యాన్స్ చాలా బాగా ఓట్ చేశారు ఇమానుయల్కి అయితే. అసలు నాకు తెలిసి ఎంత ఓటింగ్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కళ్యాణ్తో పోటాపోటీగా అయితే వచ్చింది ఓటింగ్. అయినా సరే ఈ వారం ఓటింగ్లో ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ అండ్ సెకండ్ పొజిషన్లో ఇమానుయల్. కళ్యాణ్కి ఇమానుయల్కి అంత డిఫరెన్స్ అయితే ఏమీ లేదు ఓటింగ్లో, చాలా తక్కువ డిఫరెన్స్ ఉంది. కానీ గట్టి పోటీ ఇచ్చాడు ఇమానుయల్ అయితే. అండ్ థర్డ్ పొజిషన్లో భరణి అండ్ ఫోర్త్ పొజిషన్లో డేమన్ పవర్ అండ్ ఫిఫ్త్ పొజిషన్లో సంజన అండ్ లాస్ట్ పొజిషన్లో దివ్య నిఖిత. ఈ వారం డేంజర్ జోన్లో ఉంది సంజన అండ్ దివ్య నిఖిత. వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకరైతే ఎలిమినేట్ అయిపోతారు. అండ్ నాకు తెలిసి దివ్య అయితే ఎలిమినేట్ అయిపోద్ది ఈరోజు. ఈ వారం డేంజర్ జోన్లో ఉన్న సంజన అండ్ దివ్య వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు? వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.